కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 మే 10 శుక్రవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచార ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన శుభయోగాలున్నాయి. కోరుకున్నది లభిస్తుంది. చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రశంసలు పొందుతారు. అధికార లాభం సూచిస్తోంది. సుస్థిరమైన ఫలితాలున్నాయి. శక్తికి మించి శ్రమించండి. శత్రువులు మిత్రులవుతారు. బంధువుల అండ లభిస్తుంది. ఆర్థిక నష్టం సూచితం. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు లాభాన్నిస్తాయి. సాహసంతో చేసే పనులు గొప్ప విజయాన్నిస్తాయి. కాలం సహకరిస్తుంది. అభిష్టాలు నెరవేరుతాయి. అద్భుతమైన భవిష్యత్తు లభిస్తుంది. చక్కని ప్రణాళికలు సిద్ధం చెయ్యండి. ఆర్థికంగా కలిసొస్తుంది. పట్టుదల మిమ్మల్ని సాధకుల్ని చేస్తుంది. శుభవార్త వింటారు. మిశ్రమ కాలం నడుస్తోంది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వెయ్యాలి. అధికారులు మీ తీర్పుతో సంతృప్తి పడతారు. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. అనవసర పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లు, డాక్టర్లకు అనుకూల సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. అంతా మంచే జరుగుతుంది. స్వగృహం కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. గొడవలు, వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల ఎక్కువగా ఆలోచించకుండా మీ పని మీరు చేసుకోవటం వలన మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు అంచనాలు తారుమారు కాగలవు. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే అధమంగా ఉంది. సంపద బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంది. ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం, మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు ఏదో ఒక రూపంలో గోల్డ్ లేదా పసుపు దారాన్ని ధరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.